అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి. ఈ మధ్యనే చిన్న చిన్న ఫంక్షన్స్, తర్వాత చిన్న చిన్న టూర్లు ఉండడం వల్ల వీడియో చేయడం లేట్ అయింది. అయితే మన జనరేషన్ వాళ్ళు ఒ- చాలా రకాలైన మార్పులకి సాక్ష్యంగా నిలిచాం. కాబట్టి ఆ వచ్చిన మార్పుల గురించి సరదాగా కాసేపు మనం మాట్లాడుకుందామా? ఆ, మా చిన్నప్పుడు మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. మా ఇంట్లో రెండే రెండు, ఒక దీపం బుడ్డి, ఒక చిన్న చిమ్నీతో, తర్వాత ఒక లాంతరు ఉండేది. ఆ లాంతరేమో అమ్మ వంట చేయడానికి అమ్మ వంటగదిలో వాడేది. ఆ చిన్న బుడ్డి దీపం ముందు మేము అక్క చెల్లెలు అందరం ఇలా బుర్ర దించుకొని కూర్చుని చదువుకుంటుంటే దాని చుట్టూ కింద కూర్చొని ఈ ముందున్న జుత్తులన్నీ కూడా ఆ దీపం బుడ్డి వేడికి కాలిపోతూ ఉండేవి. ఆ వాసన పట్టి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళం, అయ్యో నీ జుట్టు వాసన వస్తుంది, కొంచెం వెనక్కి జరిగి చదువుకో అని. అలాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకసారి మా ఇంట్లో కరెంట్ వేయించడం జరిగింది. ఆ రోజైతే మాకు పెద్ద పండగే. ఇల్లంతా వెలుతురుతో నిండిపోయిందంటే అది ఎంత ఆనందపడ్డామో తెలియదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా చేత్తో లైట్ పట్టుకుని వెళ్ళే పరిస్థితుల నుంచి మనం పట్టుకోకుండా లైట్ ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఇంటంతటికి ఒకటే బల్బు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్ని గదుల్లోకి లైట్లు వచ్చాయి. ఆ తర్వాత అందరం పడుకునే నట్టింట్లో ఫ్యాన్ ఉండేది, టేబుల్ ఫ్యాన్ ఉండేది. ఆ తర్వాత ఒక సీలింగ్ ఫ్యాన్ వేయించారు. అందరం కూడా ఆ ఫ్యాన్ చుట్టూ కింద అనే ప్రయత్నించేవాళ్ళం. ఆ తర్వాత అన్ని గదులకి ఫ్యాన్లు, ఇంకా చెప్పాలి అని అంటే బాత్రూంలో కూడా ఫ్యాన్లు వచ్చేసాయి ఇప్పుడు. అలాగే కూలర్సు, ఒక గదికి ఏసీ పెట్టించుకుంటే అబ్బా అనిపించేది. అలాంటిది ఇప్పుడు ప్రతి గదికి ఏసీ అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. అలాగే మా చిన్నప్పుడు వినాయక చవితికి, దుర్గా నవరాత్రులకి చక్కగా వీధి నాటకాలు వేసేవారు. హరికథలు, బుర్రకథలు. అప్పటికే రేడియో ఉండేది, సినిమాలు ఉండేవి. కానీ సినిమాకి వెళ్ళడం అంటే అప్పుడు చాలా పెద్ద ప్రయత్నంతో కూడిన పని. ఆ సినిమాలకి వెళ్ళాలి అంటే చాలా అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఈ వీధి నాటకాలను చూసి చాలా చాలా ఆనందించేవాళ్ళం. ముఖ్యంగా హరిశ్చంద్ర, కృష్ణ, పాండవోద్యోగ విజయాలు, ఇలాంటివి, గయోపాఖ్యానం, ఇలాంటి నాటకాలు చూసి చాలా ఆనందించేసేవాళ్ళం. ఆ తర్వాత గ్రామ్ ఫోన్ రికార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత టేప్ రికార్డర్, తర్వాత సీడీ, డివిడి, ఇవన్నీ వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీ అప్పుడు శనివారం మా ఇల్లంతా ఒక సినిమా హాల్లా ఉండేది. ఎందుకంటే ప్రతి శనివారం నాడు తెలుగు సినిమా వస్తే వీధిలో ఆడవాళ్ళందరూ వచ్చి మా వరండాలో కూర్చొని సినిమా చూసేవారు. ఎవరిని కాదనగలం, అందరూ మా వాళ్ళే. తర్వాత కలర్ టీవీ. ఇప్పుడు మనకు తెలిసిందే 24 గంటలు టీవీ ఛానల్స్. ఎప్పుడో ఒక గంట సేపు రేడియోలో పాటలు వస్తే అబ్బురంగా వినేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు రోజంతా సినిమాలు, రోజంతా టీవీ కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఏదైనా టెక్నాలజీ పరంగా కానీ లేదా సోషల్గా కానీ ఏవైనా మార్పులు రావాలి అంటే కనీసం 20-25 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా తొందరగా మార్పులు వచ్చేస్తున్నాయి. అలాగే సమాచారం బదిలీ చేయడం, ఎవరి గురించైనా ఎవరికైనా తెలియాలి అని అంటే ఉత్తరాలు మాత్రమే ఆధారం. అప్పుడు అంతకుముందు పావురాలు ఉండేవట్లేండి, మాకు తెలీదు. ఆ ఉత్తరాలు మనుషులు పట్టుకెళ్ళి ఇచ్చే రోజుల గురించి కూడా కొద్దిగా విన్నాము. తర్వాత పోస్ట్ ద్వారా ఉత్తరాలు, ఆ ఉత్తరాలు రావడం అనేది, అందుకోవడం అనేది ఎంతో అందమైన అనుభవం. అది ఇంట్లో నుంచి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవాళ్ళమో లేదో నాకైతే గుర్తులేదు. కానీ ప్రతిరోజు 11 గంటలకు పోస్ట్ మ్యాన్ కోసం మాత్రం బాగా ఎదురు చూసేవాళ్ళం. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, అక్క చెల్లెళ్ళ నుంచి, అందరి నుంచి ఉత్తరాలు ఒక్కొక్క రోజు వస్తే ఎంతో ఆనందంగా ఉండేది. వాటిని దాచుకొని మళ్ళీ చదువుకునేవాళ్ళం. అలాగే క్షేమ సమాచారాలు తెలియజేసే ఉత్తరం వస్తే ఒక తీగకి వాటిని గుచ్చి ఇంట్లో ఒక మూల పెట్టేవాళ్ళమి. అలాంటిది ఇప్పుడు సమాచార విప్లవమే వచ్చేసింది. అరచేతిలోనే అన్నీ ఉన్నాయి. ల్యాండ్ ఫోన్ వచ్చింది. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు అంతకుముందు ఏంటంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి
మేము కాల్ బుక్ చేస్తే ఆ కాల్ మళ్ళీ ట్రంక్ కాల్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. తర్వాత ఎస్టీడీ బూతులు ప్రతి వీధి చివర వెలిసాయి. అక్కడ కూడా లైన్ దొరకడం అనేది చాలా పెద్ద సమస్య. ఆ తర్వాత మేము మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ పెట్టించుకుంటే వీధిలో అందరూ మా నెంబర్ ఇచ్చేసేవారు వాళ్ళ చుట్టాలకి. రోజు సాయంత్రం ఎస్టీడీ రేట్స్ తక్కువగా ఉన్న టైంలో మా ఇంట్లో చిన్న జాతర జరిగేది. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ వచ్చి మా వాళ్ళని పిలుస్తారో ఒక అరగంటలో మళ్ళీ చేస్తాం అనేవారు. సరే వాళ్ళని పిలుచుకొచ్చిన తర్వాత వాళ్ళకి లైన్ దొరికేది కాదు. అంతవరకు వాళ్ళు ఇక్కడే ఉండేవారు. వెళ్ళిపోతే మళ్ళీ లైన్ దొరికేస్తుందో ఏమో, డిస్టర్బ్ అవుతుందని. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం, వాళ్ళు మాట్లాడి వెళ్ళేదాకా మేము కూడా వాళ్ళతో పాటు కూర్చోవడం, ఇవన్నీ చాలా ఆనందకరమైనవా, ఆశ్చర్యకరమైనవో, కానీ చాలా మంచి మంచి అనుభవాలు ఇవన్నీ. ఆ తర్వాత CDMA ఫోన్, ఆ ఫోన్ వచ్చినప్పుడు ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ కొనుక్కున్నప్పుడు ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఈ ఫోన్ నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటాను. ఎందుకంటే పరిగెత్తుకుని ల్యాండ్ లైన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా, వాళ్ళ చేతిలోనే ఫోన్ ఉంది. ఆ తర్వాత టచ్ ఫోన్లు ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇంకా అరచేతిలోనే ప్రపంచం అంతా ఉంది. ఇంకా ఆఖరిగా చెప్పాల్సింది ఏంటంటే కంప్యూటర్లు. మొదట్లో కంప్యూటర్లుట నా అంత సైజు ఉండేవట. ఆ తర్వాత టేబుల్ టాప్ కంప్యూటర్లు మీకు తెలిసిందే, వెనకాల ఇంత పెద్ద డబ్బా ఉండేది. ఆ తర్వాత పల్చటి కంప్యూటర్లు వచ్చాయి. ఇప్పుడు మ్యాక్బుక్లు అవి ఇవి చాలా వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు వాటి గురించి మనం అందరూ చూస్తున్న విషయాలే అవి. అయితే వీటన్నిటినీ మించి మరొక ప్రత్యేకమైన విప్లవం వచ్చింది. అదేంటంటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కన్నా అద్భుతంగా ఆలోచించేస్తుంది. ఒక అప్లికేషన్ నింపాలన్నా, ఒక ఎస్సే రాయాలన్నా, ఒక కథ రాయాలన్నా, ఒక ట్రాన్స్లేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ChatGPTని అడిగితే మనకన్నా బ్రహ్మాండంగా దాని నుంచి మనకి సమాచారం వచ్చేస్తుంది. చూద్దాం ఇంకా ఇంకెన్ని మార్పులు జరగబోతున్నాయో వాటన్నిటిని మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉందాం మనం. ఉంటాను. నమస్కారం.